ప్రజల సమస్యలు తీర్చే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్గా మారాయి. లంచం ఇవ్వకపోతే గంటల్లో కావలసిన పని కాస్త రోజులకు తరబడి వాయిదా పడుతున్న పరిస్థితి. ప్రజల అవసరాలే అధికారులకు ధాన్యాగారాలుగా మారుతున్నాయి. అడిగినంత ఇస్తే కానీ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల మాట ఎత్తని పరిస్థితి నెలకొంది. అసలు ఇదంతా ఎక్కడ? లంచావతారాలు కనిపిస్తున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులపై ఏఎన్ఎన్ న్యూస్ పెట్టిన ఫోకస్ ఏంటో చూద్దాం. ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అడిగినంత ఇస్తే కానీ రిజిస్ట్రేషన్ కావట్లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ముడుపులను పై స్థాయి అధికారితో పాటు కింద స్థాయి అధికారి వరకు రోజువారీ మామూలు అందుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా ఎస్ఆర్ఓ సిబ్బంది వాటా ఇస్తేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతుంది. అసలు ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ భూములతో పాటు ఎలాంటి పత్రాలు లేని భూములు కూడా ఇక్కడ మధ్యవర్తులను సంప్రదిస్తే చాలు, అన్నీ సులువుగా అయిపోయినట్లే అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం గోడలకు సిటిజన్ చార్ట్ బోర్డులు అంకితం చేశారు. అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటించకపోవడంతో అలంకరణప్రాయంగా మారిపోయింది. సిటిజన్ చార్ట్లు ఒక పనికి ఎంత సమయం పడుతుందనే దానికి స్పష్టంగా పేర్కొన్నారు. భూముల దస్తావేజులు రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఈసీ జారీకి గంట, అలాగే ఈసీ నగలు మాన్యువల్గా ఇచ్చేందుకు 24 గంటలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్కు గంట, పెండింగ్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒకరోజు, పెండింగ్ డాక్యుమెంట్ల సెక్షన్ 47/A కింద జారీ చేసేందుకు 7 రోజులు, ఇలా భూములు మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు గంటల సమయం కేటాయిస్తూ సిటిజన్ చార్ట్లో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ నామమాత్రమే. అదనంగా అధికారులకు ముడుపులు చెల్లిస్తే పనులు జరిగిపోతాయి, లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు ప్రతి పనికి ఓ రేటును మధ్యవర్తుల ద్వారా ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. భూములను క్రమబద్ధీకరించి కొనేందుకు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో వందలాది మంది వస్తుంటారు. ఇందుకు సబ్ రిజిస్టర్లు జారీ చేసే ఆస్తి విలువ నిర్ధారణ పత్రం తప్పనిసరి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. కేవలం 1 గంటలోనే జారీ చేయవలసిన మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ను డబ్బులు ఇవ్వలేని నేపథ్యంలో రోజుల తరబడి తిప్పుతున్నారు. దీంతో చేసేదేమీ లేక మధ్యవర్తులను పట్టుకుని సిబ్బంది అడిగినంత చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా అనధికార వసూళ్లకు పాల్పడుతున్న ఏలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి.